నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను రావులపాలెం వచ్చామండి. రావులపాలెంలో జయశ్రీ గ్రూప్ వాళ్ళు మల్టీ బ్రాండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలానే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద డీలర్షిప్ నెట్వర్క్ని ఆఫర్ చేస్తున్నారు. అలానే ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ఏకంగా 3000 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ నెట్వర్క్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇదే వాళ్ళ షోరూము. అసలు ఏమేమి మోడల్స్ ఆఫర్ చేస్తున్నారు, అసలు వీళ్ళు వారంటీ పరంగా ఎంత వారంటీ ఇస్తున్నారు, డీలర్స్కి ఎటువంటి భరోసా ఇస్తున్నారు, మోడల్స్ రేట్లు ఎలా ఉన్నాయనేది ప్రతి విషయాన్ని తెలుసుకుందాం. రెండు లోపలికి వెళ్దాం. సాంబశివరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. సాంబశివరావు గారు, ఈ మధ్యకాలంలో గత సంవత్సర కాలంగా చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో ఓలా, ఏథర్, టీవీఎస్ ఐక్యూ వంటి పెద్ద పెద్ద కంపెనీల దాటికి చాలా షోరూమ్లు మూతపడిన పరిస్థితి. మరి అటువంటి టైంలో మీరు కొత్తగా వచ్చిన జయశ్రీ గ్రూప్ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్నే కొంటారనే నమ్మకం ఏంటి మీకు? ఇప్పుడు ఎంత పెద్ద కంపెనీలు వచ్చినా ఎన్నున్నా సరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మార్కెట్లోకి వచ్చిన తర్వాత వెహికల్ని అమ్మేసి తర్వాత కస్టమర్ ఏ సమస్యలు పడుతున్నాడు, ఏమి ఇబ్బందులు వస్తున్నాయో పట్టించుకోవటం లేదు. ఒకవేళ అలాంటి సమస్యలు వచ్చినా దానికి సరైనటువంటి పరిష్కారం వాళ్ళు ఇవ్వటం లేదు. అందుకే చాలా కంపెనీలు మూతపడుతున్నాయి. ఏదో కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నా సరే అవి కూడా చాలా కంప్లైంట్లు ఉన్నాయి వెహికల్స్. అవి అంటే చాలామంది తెలియక తీస్తున్నారు, కానీ తీసిన తర్వాత మనం చాలా ప్రముఖ కంపెనీలు చూస్తూనే ఉన్నాం. ఏదో సస్పెన్షన్ ఇరిగిపోవడం అని, లేకపోతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బ్యాటరీలు కొన్ని కంపెనీలు అయితే మీరు అన్నట్టు చాలా పెద్ద కంపెనీలు కూడా బ్యాటరీలు పేలిపోవడం, అంటుకుపోవడం అనే సమస్యలు ఉన్నాయి. అయితే జయశ్రీ ఏం చేస్తుందంటే మొట్టమొదటిగా మీ సమస్యల మీద దృష్టి పెట్టాం. మొట్టమొదట అంటే ఒక ఎలక్ట్రికల్ వెహికల్, అది ఏ కంపెనీ అంతా అయి ఉన్నామండి, ఒక ఎలక్ట్రికల్ వెహికల్ కస్టమర్ కొన్న తర్వాత అతనికి వచ్చి సమస్యలు ఏంటి అనేది మేము మొదట రీసెర్చ్ చేసాం. ఆ సమస్యలన్నింటికి సమాధానం జయశ్రీ గ్రూప్ అనమాట. అంటే మేము ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అమ్మిన తర్వాత కస్టమర్కి ఏ సమస్యలు వస్తే అవన్నీ మేము దగ్గరుండి పరిష్కరిస్తాం. ఉదాహరణకి ఎక్కడైనా వెహికల్ ఆగిపోయింది అనుకోండి, వెంటనే మేము ఏం చేస్తున్నామంటే మిగతా కంపెనీలు చేయలేనిది మేము చేస్తున్నాం. మా జయశ్రీ తరపు నుంచి వెంటనే కస్టమర్కి ఇంకో వెహికల్ పంపిస్తాం. మా సర్వీస్ టీం వెళ్ళి అక్కడికి, అంటే లోకల్గా ప్రతి మండలానికి సర్వీస్ టీం ఏర్పాటు చేస్తున్నాం మేము. వాళ్ళు వెళ్ళి ఆ సర్వీస్ చేసి వాళ్ళ వెహికల్ చెప్పి మా వెహికల్ మాకు తెచ్చిస్తారు. ఇది ఇప్పుడు వచ్చి మీరు అన్న ఏ కంపెనీ కూడా చేయట్లేదు. దీనివల్ల డీలర్కి ఇబ్బంది ఉండదు, అన్నీ మేమే చేస్తాం. తర్వాత మేము నాణ్యమైన వెహికల్స్ మాత్రమే వాడతాం. ఉదాహరణకి ఈవీ కంపెనీ ఉందనుకోండి, దీంట్లో అనేక రకం మోడల్స్ ఉంటాయి, అన్నీ మేము తీసుకోం. మేము టెస్ట్ చేసి ఇది బాడీ ఎలా ఉంది, ఇది ఎంతవరకు స్పీడ్ తట్టుకుంటుంది, ఇది స్టామినా ఎంత అనేది ఫస్ట్ మేము చూస్తాం. బాగా నాణ్యతగా ఉంటేనే ఆ మోడల్ ఆర్డర్ పెడతాం. అంతే తప్ప ఏదో మోడల్ బాగుంది కదా అని డెలికేట్ వాహనాలు అమ్మడం ఇలాంటి పనులు అయితే చేయట్లేదు. నాణ్యతగా ఉండాలి, కస్టమర్కి నచ్చాలి. ఇప్పుడు మీరు ఈ బండిలో ఏ సమస్య వచ్చినా కూడా దాని రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకుంటారు? పూర్తిగా మేమే చేస్తాం. ఇప్పుడు ఈవీ కంపెనీ ఉంది, మామూలుగా వేరే డీలర్ తీసుకుంటే ఈ సమస్య వస్తే ఆ కంపెనీ వాళ్ళు సమాధానం చెప్తారు. కానీ ఈ ఈవీ సంబంధించినటువంటి వెహికల్కి ఏ ప్రాబ్లం వచ్చినా మేము సొంతంగా చేస్తామన్నమాట. ఈవీ అనే కాదు, మేము ఇప్పుడు తర్వాత భవిష్యత్తు అనే కంపెనీలు వస్తున్నాయి మాకు, మేము కూడా మీ దాంట్లో జాయిన్ అవుతామని. ఆ కంపెనీల వెహికల్ తీసుకుని మేము అమ్మినా సరే ప్రతి వెహికల్కి సర్వీస్ మేమే. అలాగే బ్యాటరీకి కూడా 100% మేమే గ్యారంటీ. అంటే అది అంటుకోవడం, ఫైర్ అవడం ఎలా లేని టెక్నాలజీ మేము పెడుతున్నాం. అదేవిధంగా కస్టమర్కి తర్వాత ఏం కావాల్సినా సరే సర్వీస్ పరంగా అన్నీ మేమే చూసుకుంటాం. పూర్తి బాధ్యత జయశ్రీది. సాంబశివరావు గారు, మీరు చాలా బండ్లు ఉన్నా కూడా మీరు సెలెక్టెడ్ తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఎన్ని కంపెనీస్తో టైఅప్ అయ్యారు, ఎన్ని మోడల్స్ అన్నీ ఉన్నాయి, భవిష్యత్తులో ఎన్ని కంపెనీస్తో టైఅప్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి ఎప్పటి వరకు 3 కంపెనీలతో మాకు అగ్రిమెంట్ జరిగిందండి. ఏపీ మొత్తానికి డిస్ట్రిబ్యూటర్ కింద మొత్తం అన్నీ మేమే చూసుకునేలాగా. అందులో ప్రధానంగా ఈవీ అనే కంపెనీ, ఇది ఈవీ అండి. ఈ కంపెనీలో మేము ప్రస్తుతం మాత్రం 3 మోడల్స్ మాత్రమే తీసుకున్నాం. అంటే ఇవి చాలా నాణ్యతగా ఉన్నాయి, కస్టమర్ బాగా లైక్ చేస్తాడు, ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాగే మెక్ట్రాన్ కంపెనీ నుంచి, ఇది మెక్ట్రాన్ కంపెనీ అండి. ఈ మెక్ట్రాన్ కంపెనీ నుంచి గ్రేస్ ప్లస్ ఇది, అలాగే గ్రేస్, ఈ 2 మోడళ్ళు. ఈవీ నుంచి మొత్తం 5 మోడల్స్ ప్రస్తుతానికి ఉన్నాయండి. ఈ నెలలో ఇంకో 2 కంపెనీలతో మేము ఒప్పందం చేసుకుంటున్నాం. ఆ 2 కంపెనీలు కూడా ఇంచుమించు 4 మోడల్స్ యాడ్ అవుతున్నాయి. అలాగే మేము ఏంటంటే ఇంకా ఏ మంచి కంపెనీలు ఉన్నాయి మైలేజీ పరంగా, కేవలం మైలేజ్ ఒకటే కాకుండా బాడీ పరంగా కూడా స్ట్రాంగ్గా ఉండడం, ఇలాంటివన్నీ ఎంచుకుని ఇంకా పెద్ద కంపెనీలతో కూడా మేము చర్చలు జరుపుతున్నామండి. అది అయిన తర్వాత ఇంచుమించు చాలా మోడల్స్ ఉంటాయి. కస్టమర్ అంటే జయశ్రీ గ్రూప్లో అనేక రకాలైనటువంటి కంపెనీకి సంబంధించినవి ఉంటాయి. అయితే మీరు ముఖ్యంగా ఏ కంపెనీ తీసుకున్నా సరే పూర్తి గ్యారంటీ మాత్రం జయశ్రీదే. బ్యాటరీ దగ్గర నుంచి, బాడీ దగ్గర నుంచి, సర్వీస్ దగ్గర నుంచి, ప్రైస్ కూడా
చాలా తక్కువ ధరకి ఇస్తున్నాం. బయటకు ఉండే ధర కంటే జయశ్రీలో తీసుకున్న వెహికల్ తక్కువ ధరకే అందజేస్తున్నాం మేము. ఫిక్స్డ్ రేట్లు. మీరు ఏపీ మొత్తం మీద మా 600 షోరూముల్లో ఎక్కడ కొన్నా కూడా ఒకటే ధరకు మీకు వెహికల్ లభిస్తుంది. మోడల్ని బట్టి ఒక మోడల్కి మేము ఎంత ప్రైస్ అని పెట్టామనుకోండి, అదే ద్వారా ప్రతి చోటకి డీలర్ అమ్మవలసి ఉంటుంది. అందుకే కస్టమర్ ఎలాంటి గందరగోళానికి గురవడు, తక్కువ రేటుకి వెహికల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఈవీ ట్రిక్ రైజ్ అండి బైక్. ఇది వచ్చి మైలేజ్ కంపెనీ వాళ్ళు ఇచ్చింది 120 అండి. ఇది ప్రైస్ ఎంతంటే మీకు ఆన్ రోడ్ ప్రైస్ మొత్తం అన్నీ కలుపుకుని ట్యాక్స్లు ఇన్సూరెన్స్లు అన్నీ కలుపుకుని 1,60,000 అవుతుందండి. మీరు ఇదే కనుక మీరు బయట ఎక్కడైనా తీసుకుంటే దీనికంటే ఎక్కువే ఉంటుంది తప్ప 80% తక్కువ ఉండదు. పైగా మీరు బయట ఇదే బైక్ని కనుక మీరు వేరే చోట తీసుకుంటే బ్యాటరీ నార్మల్ బ్యాటరీ ఉంటుంది. మేము వాడే బ్యాటరీ టెక్నాలజీ ఏంటంటే క్యాన్ బేస్డ్, అలాగే బాగా క్వాలిటీ ఉన్న సెల్స్ యూజ్ చేస్తున్నాం దీనికి. అలాగే దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనికి స్మార్ట్ బిఎంఎస్ సదుపాయం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో పేలడం అంటుకోవడం అనేది ఉండదు. ఆటోమేటిక్గా టెంపరేచర్ని డౌన్ చేస్తుంది. దీని స్పీడ్ ఎంత అండి? ఇది స్పీడ్ వచ్చి 80 అండి. ఇది 80 కిలోమీటర్. 80 కిలోమీటర్. మిగిలిన మోడల్ ఈ మోడల్ వచ్చి ఈవీ ట్రిక్ రైడ్ అండి. ఇది స్కూటర్ మోడల్. ఇది ఏంటంటే మనకి 3 వేరియంట్స్లో వస్తుంది. ప్రస్తుతానికి వచ్చింది మనకి లో, మీడియం, హై 3 వేరియంట్స్ ఉన్నాయి. అదే 80 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. మీడియం వచ్చి 100 కిలోమీటర్స్, హై వచ్చేటప్పటికి 140 దాకా వెళ్తుంది. ఎంత అండి ప్రైజెస్? ప్రైసెస్ వచ్చి మీకు మీడియంలో వచ్చి 1,10,000 అవుతుంది మొత్తం ఆన్ రోడ్ ప్రైస్. లో వచ్చి 90,000 1 lakh లోపల అవుతుంది. బ్యాటరీ ఫిక్స్డ్ అండి ఇది? అవునండి, బ్యాటరీ వచ్చి మనది ఫిక్స్డ్. ఎందుకంటే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి బ్యాటరీ అనేది ఫిక్స్ చేస్తామండి. బ్యాటరీ కూడా మనకు కనపడదు. ఇదంతా మనం బూట్ స్పేస్ మీద చూపెట్టుకోవచ్చు. బ్యాటరీ వచ్చి దీని కింద ఉంటుందండి. ఇది నాన్ డిటాచబుల్. ఈ మోడల్ వచ్చి ఈవీ ట్రిక్ కనెక్ట్ అండి. ఇది ఏంటంటే లోడ్ వెహికల్. ఇది మనకేంటంటే మామూలు మన వ్యవసాయదారులకు కానీ ఇలాంటి ఎవరన్నా లోడ్ వెహికల్స్ ఎవరన్నా తీసుకోవాలంటే ఇది బాగుంటుందండి. దీంట్లో వచ్చి మనకేంటంటే దీంట్లో కూడా 3 వేరియంట్స్ ఉన్నాయి. ఇది వచ్చి మనకి 80 కిలోమీటర్స్ ఒకటి, 100 ఒకటి, 110 కిలోమీటర్స్ ఒకటి రేంజ్ వస్తాయి. ఇది టాప్ స్పీడ్ వచ్చి మనకి 50 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ తోటి వస్తుంది. ఇదే మోడల్ మన నాన్ రిజిస్టర్డ్ ఉంది, రిజిస్టర్డ్ ఉంది. ఒకటి 80,000 ఉంది, ఒకటి 1 lakh ఉంది. అది మన ఇంకోటి హైయెస్ట్ రేంజ్ వచ్చి 1,10,000 దాకా అవుతుంది. ఇదేమో వచ్చి గ్రేస్ ప్లస్ అండి. ఇది నాన్ రిజిస్టర్డ్ వెహికల్, రిజిస్టర్డ్ కాదు. ఈ వెహికల్తో మనం ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ ఏమీ లేకుండా కూడా వెళ్ళొచ్చు. చిన్నపిల్లలు కానీ, అంటే ఒక మిజిల్ ఏడు వాళ్ళు కానీ, వృద్ధులు కానీ, లేడీస్ కానీ చాలా బాగుంటుంది. ఇది వచ్చి మీకు ప్రైస్ 60,000 దగ్గర నుంచి ఉన్నాయండి. ఇది కూడా 3 రకాలు. 60,000 ఒకటి ఉంది, 90,000 ఒకటి ఉంది, 110 ఉంది. మైలేజ్ వచ్చి 60, 100, 150 3 అండి. అంటే మనం తక్కువ ప్రైస్లోనే మైలేజ్ ఎక్కువ వచ్చే వెహికల్ అయితే ఇదేనండి. చాలా బాగుంటుంది. అయితే రఫ్ అండ్ టఫ్కి అయితే ఆగదు. ఇది కాస్త నీట్గా కార్ని ఎలా మనం వాడుకుంటామో ఆ విధంగా వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా లో స్పీడ్ వెహికల్ అండి ఇది, కానీ అద్భుతమైన మైలేజ్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనం కొంతమంది తక్కువ ధరకి ఎక్కువ మైలేజ్ రావాలంటారు. ఉదాహరణకి మీరు దీనికి ఒక ₹1,00,000 పెట్టుకున్నారనుకోండి, 150 కిలోమీటర్లు వచ్చి బ్యాటరీ ఇవ్వచ్చు మనం. అంటే అంత సదుపాయం దీంట్లో ఉంది. దీన్ని ఎక్కువగా మనం కాలేజీ స్టూడెంట్స్ అది ఉపయోగించుకుంటే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. అన్ని విధాలకు కూడా సూట్ అవుతుంది. ఇది కూడా 3 రకాలుగా ఇస్తున్నామండి. 60 ఇస్తున్నాం, తర్వాత 100 ఇస్తున్నాం, 150 కూడా ఇస్తున్నామండి. ఇది ధరలు ఎలా ఉన్నాయండి? ధరలు కూడా మీరు ఇది 70,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. 70,000 ఉంది, 1,00,000 ఉంది, 1,20,000 దాకా ఉందండి. ఈవీ ట్రిక్స్లో మీకు వచ్చిన మల్టీ బ్రాండ్ అన్ని బండ్లు ఎక్కడ కూడా రిమూవబుల్ బ్యాటరీ అనేది లేదండి. ఎందుకంటే అన్ని ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నాం. మెయిన్ బ్యాటరీ అనేది టెక్నాలజీ చాలా మంచిది కాబట్టి దాన్ని తీసుకోకుండా ఉంటేనే బాగుంటుంది. బయటికి తీసుకు మార్చడం వల్ల ఏమవుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దాన్ని ఫిక్స్డ్ చేసేస్తున్నాం అనమాట బ్యాటరీ. అందుకని తీయడానికి అవకాశం ఉంటుంది. సాంబశివరావు గారు, ఇప్పుడు మీరు బ్యాటరీ ప్యాక్ మీద ఎంత వారంటీ ఇస్తున్నారు? ఏమైనా సమస్యలు వస్తే ఎన్ని రోజుల్లో మీరు బ్యాటరీ అనేది రీప్లేస్ చేస్తారు? బ్యాటరీ మీద ప్రస్తుతానికి 3 సంవత్సరాలు ఇస్తున్నామండి. అంటే అది రావడం 6 సంవత్సరాలు వస్తుంది, కానీ వారంటీ వచ్చి 3 సంవత్సరాలు మాత్రమే ఇస్తున్నాం. ఎందుకంటే మా బ్యాటరీ ఏంటంటే ఎన్నిసార్లు ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకున్నా సరే ఏమవుతుంది బ్యాటరీ. ఎందుకంటే అంత సెక్యూరిటీగా దాన్ని తయారు చేయడం జరిగింది. సాఫ్ట్వేర్ కూడా అలా ఇచ్చాం. మా బ్యాటరీ సాధారణంగా సమస్య అనేది రాదండి. ఒకవేళ వచ్చినా కూడా కస్టమర్ ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టినప్పుడు అందులోనే సరే అయిపోతుంది. అలాంటి టెక్నాలజీ మేము ఉపయోగిస్తున్నాం. ఒకవేళ ఇంకంతా కాకుండా ఏ కారణం చేతన వచ్చినా సరే వెంటనే మేము వేరే బ్యాటరీ ఇస్తాం కస్టమర్కి. అంటే కస్టమర్ ఫోన్ చేస్తారు, చేసిన వెంటనే మా సర్వీస్ టీం వెళ్ళి వేరే బ్యాటరీ అతని చేతికి ఇచ్చి
ఈ బ్యాటరీ సర్వీసింగ్ చేసుకొచ్చి అతని బ్యాటరీ అతనికి అప్పచెప్తాం. అది వెంటనే మీది ఏంటంటే రోజుల్లో ఉండదండి, గంటల లోపులోనే మేము అందజేయగలుగుతాం. ఇప్పుడు మీరు ఎలాగో డీలర్షిప్ నెట్వర్క్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో డీలర్స్కి ప్రధానంగా కావాల్సిన స్పేర్ పార్ట్స్ అనేవి మీరు మెయింటైన్ చేస్తున్నారు. ఇందులో స్పేర్ పార్ట్స్ అనేవి మా దగ్గర స్టాకు అంటే ప్రతి డీలర్ దగ్గర కొంత స్పేర్ పార్ట్స్ పెడతామండి. ఇందులో ఏంటంటే మేమే సర్వీస్ చేస్తాం కాబట్టి కస్టమర్కి బండి ఆగిన స్క్రీన్ మీద చూపిస్తుంది ఏ కారణం చేత ఆగింది అనేది. అతను కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తాడు, కస్టమర్ డీలర్ కాకుండా మాకు ఫోన్ వస్తుంది, సార్ బండి ఆగిందని. అప్పుడు మేము ఆ స్క్రీన్ మీద ఏ కంప్లైంట్ ఉందో చూపిస్తుంది కాబట్టి అది మాకు చెప్తే మాకు అర్థం అవుతుంది. ఆ స్పేర్ పార్ట్స్ పట్టుకెళ్ళి మేము అక్కడే బాగు చేస్తాం. ఒకవేళ అరగంట మించి ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే వెంటనే మేము వేరే వెహికల్ అతనికి ఇచ్చి అతను పంపించేస్తాం. దానికి ఏమైనా డబ్బులు తీసుకుంటారు? కొన్ని వారంటీ సర్వీసులు ఉంటాయండి, వాటికైతే ఎలాంటి ఛార్జీ వేరు, మిగతా మాత్రం ఛార్జ్ చేస్తారు. ఇంకోటి ప్రధానంగా మీరు స్పేర్ పార్ట్స్ అనేవి ఉన్నారు, మీరు ఏమైనా గోడౌన్లో మెయింటైన్ చేస్తున్నారా సరుకులంతా? జిల్లాకు వచ్చి గోడౌన్ ఉంటుందండి మాకు. అంటే ఆ జిల్లా ఉన్న పరిధిలో అన్ని షోరూములకి సంబంధించి వెహికల్స్ అన్నీ అక్కడే ఉంటాయి మాకు. స్పేర్ పార్ట్స్ కూడా డీలర్కి వచ్చి ఇన్నని ఇస్తాం. అంటే ఏవి ఎక్కువ అవసరం అవుతాయని మేము కంపెనీ దగ్గర తీసుకుంటాం. వాళ్ళకి తెలుస్తుంది ఏ మోడల్కి ఏవి ఎక్కువ అవసరం అవుతాయని. అవన్నీ మేము ఎక్కువ మొత్తంలో స్టాక్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మీరు చూసే ఉన్నారు ఛార్జింగ్ స్టేషన్స్ ఆల్రెడీ 200 స్పేర్ ఉన్నాయి మా దగ్గర. ఇంకా ప్రారంభించకపోయినా ఇప్పుడు 4-5 ప్రారంభమయ్యాయి, ఇంకా రోజు డీలర్స్ జాయిన్ అవుతున్నారు. అంటే రాబోయేదానికి కూడా స్టాక్ ముందే పెట్టుకుంటున్నాను మేము. ఎందుకంటే ఇవన్నీ నేను ప్రాబ్లం ఫేస్ చేశాను. నేను ఒక కస్టమర్ కింద ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్నప్పుడు ఇవన్నీ ఫేస్ చేశాను కాబట్టి ఈ లోపాలు ఎదరి వాళ్ళకి రాకూడదని చెప్పి అవన్నీ ముందుగా సిద్ధం చేసి కంపెనీని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పుడు చివరిగా ఒక ఎలక్ట్రిక్ బండి కొనాలంటే ఒక సాధారణ మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఆలోచించేది ఫైనాన్స్ సదుపాయం ఎంత మినిమం డౌన్ పేమెంట్ కట్టి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చు? అది కస్టమర్ యొక్క సివిల్ మీద ఆధారపడి ఉంటుందండి. అది 10,000 దగ్గర నుంచి 30,000 దాకా ఉండొచ్చు. ఆ కస్టమర్ కనుక సివిల్ బాగుంటే మీకు మన బ్యాంకులు ఇవన్నీ కూడా 10,000కి ఇచ్చేస్తాయి. సో ఆ 10,000 కట్టేసి బండి తీసేసుకుని మిగిలిన డౌన్ పేమెంట్ కట్టుకుంటే బండి ఇస్తారు. సార్ చివరిగా ఛార్జింగ్ స్టేషన్ సదుపాయం కూడా ప్రతి డీలర్షిప్ దగ్గర మీరు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. ఆ నిర్వహణ ఖర్చు అనేది డీలర్ భరించుకోవాలా లేకపోతే మీరు భరిస్తారా? జయశ్రీ గ్రూపే భరిస్తుందండి. డీలర్కి ఎలాంటి అదనపు భారం ఉండదు. మేము ఛార్జింగ్ స్టేషన్ అక్కడ ఏర్పాటు చేస్తాం. వాళ్ళు మాత్రం మా కరెంట్ సప్లై చేస్తే ఆ కరెంట్ బిల్లు కూడా మేమే కడతాం. నిర్వహణ అంతా మాదే. ఇది జయశ్రీ గ్రూప్ వాళ్ళ పూర్తి వివరాలు. ఇలా షోరూంలో అయితే ప్రస్తుతానికి అయితే 5 మోడల్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ మోడల్స్ ఉన్నాయి, నాన్ రిజిస్ట్రేషన్ మోడల్స్ ఉన్నాయి. ఒక 10,000 నుండి 30,000 రూపాయల డౌన్ పేమెంట్ కట్టి ఎలక్ట్రిక్ వెహికల్ అనేది తీసుకెళ్ళచ్చు అని చెప్తున్నారు. అలానే స్కూటర్ ధరలు అయితే 60,000 రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి నో లైసెన్స్ బండ్లు అనేవి. ఇంకోటి భరోసా అంత సర్వీస్ని ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ని వీళ్ళు ప్రధాన ఫోకస్ చేసుకుని వెళ్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ని అంటే ఇప్పుడు దాకా ఎటువంటి ఒక మల్టీ బ్రాండ్ షోరూంలో ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ సదుపాయం ఇవ్వలేదు. బట్ వీళ్ళు జయశ్రీ గ్రూప్ వాళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని ఫోకస్ చేసుకుని ఎలక్ట్రిక్ బండ్లు విక్రయిస్తామని చెప్తున్నారు. సర్వీస్ పరంగా కూడా ఎటువంటి సమస్య వచ్చినా కూడా కేవలం జయశ్రీ గ్రూప్ వాళ్ళే దానికి సంబంధించిన బాధ్యతలు తీసుకుంటామని చెప్తున్నారు. ఓవరాల్గా మీరు ఒకవేళ రావులపాలెం ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో జయశ్రీ గ్రూప్ వాళ్ళ షోరూంలో ఉంటే వెళ్ళండి. మీరు ఒకసారి బండి నడపండి, టెస్ట్ రైడ్ చూడండి, కస్టమర్ రివ్యూస్ చూడండి, మన రివ్యూస్ చూడండి. ఓవరాల్గా మీరు సాటిస్ఫై అవుతేనే ఎటువంటి బండి అనేది తీసుకోండి. డీలర్షిప్ కూడా వాళ్ళు పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం కానీ మార్కెట్లో వాళ్ళకి ఉన్న గుడ్ విల్ కానీ అన్నీ గమనించిన తర్వాతే ఎటువంటి సంతకాలని చేయండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, ఏదైతే డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కొర్రాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆటోమొబైల్ వీడియోస్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ద ఫ్యూచర్.